దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనము. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్టి మాట ఇట్లు చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాలపు మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడదు అని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక ద్వారా చేసిన హెచ్చరికలను మనం ధ్యానించుకుంటున్నాము. పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు ప్రతి ఒక్కరిని నీతి ప్రవర్తన కలిగిన వారై పాపము చేయకండి అని హితబోధ చేస్తున్నాడు నేటి ధ్యానవాక్యములో. మరి ఇదే పత్రికలో, అంటే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 14వ అధ్యాయం 24వ వచనములో ఏమంటున్నాడంటే పౌలు గారు, అందరూ ప్రవచించినచో అవిశ్వాసులు ఉపదేశము పొందని వారైనను ప్రవచనములు వినిన వెంటనే పాపినని గ్రహించేలా చేయబడి వారు తమ పాపాలను ఒప్పుకునేలా వారు చైతన్యవంతులవుతారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అంటే దీని ప్రకారంగా మనం ఏమని అర్థం చేసుకోవాలి? సువార్త ప్రచారము ఎక్కువగా ఉండాలి, ప్రవచించాలి. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తెలియపరచుకోవాలి. వాక్యాన్ని అందరూ వినాలి, అందరూ చెప్పుకోవాలి. ఎంత చెప్పుకుంటే అంతగా ఏమంటున్నాడు? పాపిని అని నేను తెలుసుకుంటాను అనే మాట ఎక్కడొస్తుందంటే, దేవుని వాక్యాన్ని మనం ఒకరికొకరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు వారు ఏమవుతారు? చైతన్యవంతులు అవుతారు అని పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా ఉన్నది. నీతి ప్రవర్తన అంటే, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అంటే, నీతి ప్రవర్తన అంటే దేవుని నమ్మడమే నీతి, దేవుని విశ్వసించడమే నీతి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నీతి. నీతి కలిగి ఉన్నవారు మాటలలో యథార్థత, నిజంగానే అలాంటి నీతి ప్రవర్తన కలిగి ఉన్నవారైతే వారి మాటలలో యథార్థత, వారి చూపులలో యథార్థత, వారి తలంపులలో యథార్థత, క్రియలలో కూడా యథార్థత కలిగి ఉంటారు. ఇందులో నో డౌట్. ఖచ్చితంగా నీతి కలిగి ఉన్నవారు ప్రతి దానిలోనూ యథార్థత కలిగి ఉంటారు. ప్రతి దానిలోనూ, చూపుల్లోనూ, క్రియల్లోనూ, తలంపుల్లోనూ యథార్థత కలిగే ఉంటారు. మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలనని పౌలు గారు ఎఫెసీల సంఘానికి కూడా వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనము చూడగలము. మనము పొరుగువానితో కూడా మాట్లాడుకుంటూనే ఉండాలి. దేని గురించి? నీతి గురించి, యథార్థత గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మన చూపులలో యథార్థత ఉండాలి,
మన తలంపులలో యథార్థత ఉండాలి, మనం చేసే క్రియలలో యథార్థత ఉండాలి. ఇలాగ మాట్లాడుకుంటూ ఉండాలని ఎఫెసీ సంఘానికి కూడా హెచ్చరించాడు పౌలు గారు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము మాట్లాడేవారే నిత్యము దేవునితో సహవాసము కలిగి దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉంటారు. ఎప్పుడు నీతిని అనుసరిస్తూ, మామూలుగా నేను నీతిగానే ఉంటాను, నేను అనుసరిస్తాను కాదు, అది హృదయపూర్వకంగా నిజంగా మాట్లాడాలి. ఆ మాట నేను నీతి కలిగి ఉన్నాను అనే పదాన్ని హృదయపూర్వకంగా మాట్లాడమంటారు. మానవులముగా మన చేతిలో ఏమీ ఉండదు. మనము నీతి కలిగి ఉంటాము, నీతి కలిగి ఉండాలి, ప్రభు యందు నమ్మక కలిగి ఉండాలి, ప్రభు యందు విశ్వాసం ఉండాలి అని మనం అనుకుంటే అది జరగదు. అందుకొరకు మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్త పలికిన ప్రవచనాన్ని ఒకసారి విందాము. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 23లో తమ మార్గము నేర్పరచుట, తమ మార్గం అంటే నీతి కలిగి ఉండడం, నమ్మకం కలిగి ఉండడం, మేల్కొని ఉండడం, ఇవి మానవుడు అనుకుంటే జరిగాయి కావివి. తమ మార్గమును ఏర్పరచుట నరుల వశములో లేదనియు, సన్మార్గమున ప్రవర్తించుట కూడా వారి వశములో లేదని నేను ఎరుగుదునని యెహోవా తండ్రే సెలవిస్తున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా దేవుడే పలికించిన మాట ఇది. అది తమ మార్గముని నేర్పరచునటం మానవుల వశములో లేదసలు అది. అయితే ఎలాగ మరి నీతి ప్రవర్తన కొరకు, దేవుని జ్ఞానము కొరకు మనంతట మనం అనుకుంటే మనకు రాదు. నీతి ప్రవర్తన కొరకు, దేవుని జ్ఞానము కొరకు కీర్తనకారుడు చక్కని ఉపదేశాన్ని అందించాడు మనకి. 27వ సంకీర్తన 11వ వచనంలో ఏమని వర్ణించాడంటే, కీర్తనకారుడు, దేవా నీ మార్గము నాకు బోధించుమనియు సరళమైన మార్గమున నన్ను నడిపించమని దేవునికి ప్రార్థన చేసి, దేవునికి ఏం చేశాడినా ప్రార్థన చేశాడు. మనము నీతిగా ఉండాలన్నా, మేల్కొని ఉండాలన్నా, సన్మార్గమును ఉండాలన్నా, మనము నమ్మకముతో ఉండాలన్నా, మన విశ్వాసం కలిగి ఉండాలన్నా ప్రార్థన చేయాలి. నాకు అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. మనం దేవునికి ప్రార్థనను మించినటువంటి ఆయుధము మరొకటి లేనే లేదు. మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు, మనం అవసరతలు ఉన్నప్పుడు, మనము ప్రాధేయపడుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన ఒక్కటే. ప్రార్థన చేస్తే మనం అడగాలి, అయ్యా తండ్రి సరళమైన మార్గమున నన్ను నడిపించు తండ్రి. అందులోనే సరళమైన మార్గం అంటే మంచి మార్గము, నీతి మార్గము, మేల్కొని ఉండే మార్గము, దేవుని యందు మనము దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండుట గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నీతి ప్రవర్తనను, దేవుని గూర్చిన జ్ఞానము పొందుకుని నీతి ప్రవర్తన కలిగి ఉందాము. అప్పుడు నీతి ప్రవర్తన మనకి దక్కుతుంది. అంతేగాని ప్రార్థన ఏమి చేయకుండా, దేవుని అడగకుండా, దేవుని మొరపెట్టకుండా ఉంటే అయ్యేది కాదు. ప్రార్థన అభ్యర్థించుట, ప్రార్థన అంటే అభ్యర్థించుట. తండ్రి, ఒక్కొక్క ప్రార్థన మనం చేస్తుంటే కట్టలు తెగిపోతుంటాయి. అసలు ఏమి ప్రార్థన చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో మైకులో చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఇక నీటి ప్రవాహం కొట్టుకుపోతున్నట్టే కాదు. ప్రార్థన చాలా గొప్పది. అది దేవునితో మాట్లాడుతున్నది. ప్రార్థన చాలా వినయముగా,
దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి ఈ ప్రార్థన చేస్తే మనకి ఇది తప్పకుండా జరుగుతుంది అన్నటువంటి విశ్వాసము కలిగి ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు తప్పకుండా వస్తుంది. అలాగ ప్రార్థన చేస్తూ ప్రభువుని నిత్యము మనం కొనియాడుకుంటూ, మనము దేవుని యందు నమ్మిక కలిగి స్తుతించుకుంటూ, దేవుని మహిమపరుచుకుంటూ మనము ప్రార్థనలు చేస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. అయ్యా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. దేవా, మేమందరము తండ్రి నీతి ప్రవర్తన గలవారమై మేము మేల్కొని మేము పాపము చేయకుండా నీ జ్ఞానాన్ని పొందుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.